హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే నాది 7th మంత్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చిందండి. అందుకే మా ఇద్దరు ఆడపడుచులు అయితే నా కోసం సార్ అయితే తీసుకొచ్చారు. అన్న అయితే అడుగుతున్నారు, వదినకి గంధం పూసేది ఏం లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఒక ఆడపడుచు తెచ్చింది, మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా. మా వదినకి సారీ తీసుకొచ్చాను. అందరూ మా వదిన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ దీది. మా వదినకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి, అందుకే అయోమయంలో ఉందన్నమాట. మా వదిన ఒక చిన్న కన్ఫ్యూజన్లో అయితే పడిపోయింది అనమాట. మా అత్తమ్మ అయితే క్లారిటీ అయితే ఇచ్చేసారు, ఎలా పిలవాలో ఏంటి అని చెప్పేసి. మా చిన్న ఆడబిడ్డ అండి, నా కోసం సారీ తెచ్చారు. ఇప్పుడు మా పెద్ద ఆడబిడ్డ తీసుకొస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఆఫ్రికా పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వదిన ఛానల్ని. మా పెద్ద ఆడబిడ్డ అండి, ఇద్దరు ట్విన్స్. ఇద్దరు ట్విన్స్ అండి. ఎవరికి అసలు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు అసలు కనిపెట్టుకోలేరు. ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకా ఛానల్ పెట్టలేదండి, పెట్టే ఉద్దేశం కూడా లేదు ఇప్పట్లో. నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఎవరు పెద్ద అని చెప్పేసి ఎవరు చిన్న అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసిందండి. నాకు ఇంకొంచెం పోను నాకు అర్థమైపోయింది అనమాట. అస్సలు పోల్చుకోలేము ట్విన్స్ అంటే. మా అత్తమ్మ అయితే చెప్తున్నారనమాట, ఏంది తెచ్చి అక్కడ పెట్టేస్తే తినిపించేది ఎవరు అని చెప్పేసి, ఎవరికి ఏమేమి తెచ్చారో తినిపిస్తేనే కదా మేము వదినకి అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఇద్దరు వచ్చారు తినిపించడానికి. మ్యాక్సిమమ్ నాకు ఫేవరెట్ అయిన స్వీట్సే తెచ్చారండి ఇద్దరు కలిసి. ఫ్లవర్స్, ఫ్రూట్స్, స్వీట్స్ అవన్నీ ఐటమ్స్ తెచ్చాయి కదండి. ఫ్లవర్స్ అయితే ఇప్పుడు పెడుతున్నారు. ఈ ఫ్లవర్స్ సంగతి ఏంటో కానీ ఈ ఫ్లవర్స్ నా జడ కంటే చాలా పొడుగ్గా వచ్చేసాయండి.
ఇప్పుడు గబగబా అన్నం తినేసి పడుకోవాలండి. ఎందుకంటే రేపు మార్కెట్కి వెళ్ళాలి, పూల మార్కెట్కి. ఈ పూలు ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారండి, నాకు పూల జడ వేయడానికి. ఉదయము మా ఇద్దరు ఆడపడుచులు అయితే వెళ్ళారు పూల మార్కెట్కి, బట్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అందుకే పూల మార్కెట్ని వీడియో తీయలేకపోయారంట. ఇంకా పూల మార్కెట్ నుంచి వచ్చేసిన తర్వాత ఇవన్నీ రెడీ చేస్తున్నారు, పూలు అన్నీ గుచ్చుకుంటున్నారు, పూల జడ కోసము. జడ వేసే ముందు ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి. అందుకే మా పెద్ద ఆడబిడ్డ ఇంకా మా అత్తమ్మ పూల జడ వేసి అక్క అయితే ఇద్దరు రెడీ చేస్తున్నారు. ఇంకా జడ వేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. చూసారా, జడ ఏమో ఇంత జడ, ఇంత పెద్ద వాలు జడ అయిపోయింది అనమాట. ఆ జడ వేసేటప్పుడు తిప్పలు కాదు. జడ వేసే ముందు చాలా ఎంతో ఆత్రంగా ఉన్నాను అనమాట. జడ వేసేటప్పుడు ఉందండి, బొమ్మ కనిపించేసింది. వామ్మో, ఇంత కష్టమా జడ వేయించుకోవడం అనిపించింది. ఇంకా జడ వేయించుకోవడానికి ఇంకా ఓపిక ఉండాలి కదా బాడీలో. అందుకే మా అత్తమ్మ అయితే కాఫీ ఇచ్చారు వేడిగా తాగపెట్టమని చెప్పేసి, అందుకే తాగేస్తున్నా. ఈ పూల జడ వేయడము మనం అనుకున్నంత ఈజీ కాదనమాట. వేయడం చాలా కష్టము. వేసే వాళ్ళకి అద్రిపోద్ది అనమాట, వేపించుకునే వాళ్ళకి ఇంకా అద్రిపోతుంది. వేపించుకునేటప్పుడు దేవుడు కనిపిస్తాడండి. ఇంకా పూల జడ వేయడం అయితే అది అయిపోయింది. అమ్మయ్య అనిపించిందండి. అబ్బా, చాలా బరువు ఉంది పూల జడ. ఇప్పుడు తొందరగా పోయి రెడీ అయిపోవాలి. మీరు చూసేసేయండి నేను ఎలా రెడీ అయ్యానో. ఇంతేనండి, చూడండి, మొత్తం శారీ గిది మొత్తం వేసేసాను. జడ బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బరువు ఉందండి జడ అయితే. అబ్బో, అంత బరువు బండరాయి పెట్టినట్టుంది. జడ వేయక ముందు ఎప్పుడెప్పుడు వేస్తారా అనిపించింది. జడ వేసిన తర్వాత అబ్బా, బట్ జడ మటుకు చాలా బాగా కుదిరిందండి. ఎంత ఓపికతో అయినా కొంచెం వేయించుకుంటే. పూల జడే, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంత బాగుందనమాట. జడ, శారీ, అవుట్ఫిట్ చాలా బాగా కుదిరింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మా పెద్ద ఆడబిడ్డ అయితే లంచ్కి అయితే పిలిచారండి. ఇంకా లంచ్కి వెళ్ళిపోయాము. మా చిన్న ఆడబిడ్డ అయితే చేపల కూర అయితే రెడీ చేస్తున్నారు. చాలా బాగా కుదిరింది స్మెల్కి. అందుకే వంటగదిలోకి వెళ్ళిపోతే ఇంక 15 నిమిషాల్లో వదిన తొందర అయిపోతుంది అని చెప్పారు. అందుకే అప్పుడులో పిల్లలతో ఆడుకుందాం అని చెప్పేసి నేను బయటకు అయితే వచ్చేసాను. మీరు చూసేయండి చేపల కూర ఎలా కుదిరిందో. చాలా బాగా కుదిరిందండి. గుమ్మ వేయాలి వండిన తర్వాత. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. వీళ్ళు కర్రీ వండే లోపల మనం పిల్లలతో ఒక ఆట ఆడేద్దామండి. క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు వీళ్ళు. ఇంకా అన్నం అయితే తినేసి గబగబా వచ్చేసామండి ప్రొజెక్టర్ రూమ్లోకి. మా పెద్ద బాబు అయితే కల్కి మూవీ వేసారు, చూసేద్దాము. సరిగ్గా గెస్ట్ చేశాం. 5000 రూపీస్. ఇంకా మీరందరూ వెళ్ళిపోవచ్చు. బాయ్. ఏంటిది? ఇది నా హ్యాండ్ బాక్స్, ఇది నా బౌంటీ. అయితే ఇది నా గన్. కల్కి మూవీ అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఈ బుజ్జితోనే ఫుల్ కామెడీ. కల్కి మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది కదా, నువ్వేంది ఇప్పుడు చూస్తున్నావు అనుకోవాకండి. ఆల్రెడీ నేను చూసేసాను, నేను సెకండ్ టైం చూస్తున్నాను. అంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.